यश्चाधितिष्ठति स्वर्यस्य च केवलं तस्मै ज्येष्ठाय ब्रह्मणे नमः। तस्मै ज्येष्ठाय ब्रह्मणे नमः। ओम शांति शांति शांति। ओम సత్యార్థ ప్రకాశము అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. సత్యార్థ ప్రకాశము అష్టమ సముల్లాసము 189వ పుటలో చూడండి. ప్రశ్న: సృష్టి విషయమున వేదాది శాస్త్రములలో విరోధం ఉన్నదా లేదా? సృష్టి విషయంలో వేదాది శాస్త్రము ఈ ప్రశ్నకర్త యొక్క అభిప్రాయము ఏమిటి అంటే, నాస్తికులుగా వాళ్ళు దేవుడు లేడు, జీవుడు లేడు, ఎవరు లేరు, అది సహజంగానే ఉత్పత్తి అవుతుంది అనేటువంటి విషయాన్ని చెప్పినప్పుడు దానికి సమాధానంగా దయానంద సరస్వతి నిమిత్త కారణం లేకుండా ఈ యొక్క సృష్టి ఉత్పత్తి జరగదు అని చెప్పినప్పుడు మళ్ళీ ఇంకొక నాస్తికుడు ఏమడిగాడు అంటే, మరి ఎప్పటికీ ఇదే రకంగా ఉంటుందని అతనంటే దయానంద సరస్వతి అన్నాడు, కాదు, ఒకసారి ఉత్పన్నమైనటువంటిది ప్రళయం అవుతుంటది, ప్రళయమైనప్పుడు మళ్ళీ సృష్టి జరుగుతుంటది అంటే నాస్తికుడు అన్నాడు ఏంటంటే అన్ని సృష్టిలలో ఒకే రకంగా ఉంటుందని తాను అభిప్రాయం వ్యక్తపరిస్తే అది ఒకే విధంగా ఉంటుందని దయానంద సరస్వతి వేదమంత్ర ప్రమాణ పూర్వకంగా చూపెట్టాడు అనమాట. సూర్య చంద్రం అసౌ ధాత యథాపూర్వం కల్పయత్ యథాపూర్వం ఏ రకంగా ఇదివరకు సృష్టిలలో ఉన్నదో ఇంకా మన ముందు సృష్టిలలో కూడా అదే రకంగా ఉంటుంటది, అంత ఒకటే అని అన్నప్పుడు అప్పుడు ఈ ప్రశ్న వేస్తున్నాడు ఈ ప్రశ్నకర్త. ఏంటంటే, ఈ సృష్టి విషయంలో వేదాది శాస్త్రములలో విరోధం ఉన్నదా లేదా అంటే, విరోధము ఉన్నది అని అంటే వేదమే స్వయంగానే విరోధిస్తున్నది అని ఖండించడానికి. ఇంకా విరోధం లేదు అని అన్నప్పుడు మరి చేసిన సృష్టి చేయడం, చెప్పిన విషయమే చెప్పడము, 4 వేదాలలో ఎందుకు ఏదో ఒక వేదంలో చెప్తే సరిపోదా అనేటువంటి ఖండనాత్మకంగా ఒక విషయాన్ని ఒకసారి చెప్తే సరిపోతుంది, 4 వేదాలలో పదే చెప్పాల్సిన అవసరం ఉన్నది విరోధం లేనప్పుడు అనేటువంటి భావజాలంతో ఈ ప్రశ్నలు వేయడం జరిగింది. దానికి సమాధానపరుస్తున్నాడు దయానంద సరస్వతి. ఉత్తరం: విరోధం లేదు, అవిరోధమే ఉన్నది. ప్రశ్న: అవిరోధమే ఉన్నదెలా? అవిరోధమే ఉన్న ఎడల, ఒకవేళ అవిరోధం అంటే ఏ విరోధము లేనటువంటి పరిస్థితిలో, తస్మాదాత్మానః ఆకాశః సంభూతః ఆకాశాద్వాయుర్వాయోరగ్నిః అగ్నేరాపః అద్భ్యః పృథివ్యా ఓషధిభ్యో అన్నాద్ రేతసః పురుషః సా వా ఏషా పురుషో అన్నరసమయః. తైత్రేయ ఉపనిషత్తు బ్రహ్మానందవల్లి. ఆ పరమేశ్వరుడు ప్రకృతి నుండి ఆకాశము కారణరూప ద్రవ్యము అంతటా వ్యాపించి యుండు దానిని ఒక చోట చేర్చిన ఆకాశం ఉత్పన్నమైనట్లు. చూడండి, ఆకాశము వ్యాపకము అని అంటే భగవంతునితో పోల్చి ఇదివరకు ఆకాశము వ్యాపకము అయినప్పుడు భగవంతుడు వ్యాపకమే, ఆకాశము వ్యాపకమే అన్నప్పుడు ఆకాశము అనాదియా అనేటువంటి భ్రాంతి కలుగుతుంది. దానికి సమాధానం ఇక్కడ వస్తున్నది, చూడండి. పరమేశ్వరుడు ప్రకృతి నుండి ఆకాశము కారణరూప ద్రవ్యము అంతటా వ్యాపించి యుండు దాని ఒక చోట చేర్చిన ఆకాశం ఉత్పన్నమైనట్లు.
అంటే సూక్ష్మ స్థూల భూతాలలో తన్మాత్ర భూతములలో ఈ యొక్క ఆకాశము అనేటువంటిది ఉత్పన్నమవుతుంది. వాస్తవమున ఆకాశం ఉత్పన్నము కాదు. ఏలయనగా ఆకాశము లేకున్నా ప్రకృతి పరమాణువులు ఎక్కడ ఉండును? సత్తు లేదు, అసత్తు లేదు అనేటువంటి విషయం నుండి నాసదీయ సూక్తంలో అక్కడ పరమాత్ముడు ఒక్కడే ఉన్నాడు. ఇప్పుడు అదే రహస్యాన్ని చూస్తే ఏంటంటే, ఈ కుటుంబానికి ముందు ఇక్కడ ఏముండే అంటే ఇల్లు లేదు, భార్య లేదు, పిల్లలు లేరు, ఎవరు లేరు. ఆ వ్యక్తి ఒక్కడే ఉండే. అతడు యుక్త వయసుకు వచ్చాడు కాబట్టి పెళ్లి చేసుకోవాలనుకొని అమ్మాయి దగ్గరికి వెళ్ళి పెళ్లి చేసుకొని వచ్చి సంతానము కంటూ ఇల్లు కట్టుకున్నాడు. ఆ తర్వాత ఈ కుటుంబం ఏర్పడింది. ఇది రహస్యం. అట్లాగే సత్తు లేదు, అసత్తు లేదు అని అన్నప్పుడు అటువంటి స్థితిలో ఈ ఆకాశం ఎక్కడ ఉన్నది అంటే, ఆకాశం కూడా ఈశ్వరునితో పాటు సమాన ఉనికిని ఏర్పరచుకున్నట్లగును. అందుకని దానికి సమాధానపరుస్తున్నటువంటిది ఏంటంటే, ద్రవ్యం, ఆకాశం అనేటువంటి ద్రవ్యము కారణరూప ద్రవ్యము అంతటా వ్యాపించిన యుండు దానిని అంటే వ్యాపించేది ఏమిటి అనంటే, వ్యాప్తమై లేనటువంటిది వ్యాపిస్తుంది. వ్యాప్తం అంటే వ్యాపించి, అంటే ఇప్పుడు ఎండ ఎక్కడ లేదు అని అంటే సూర్యకిరణాలు పడని చోట లేదు. నీడెక్కడ లేదు అని అంటే సూర్యకిరణాలకు అడ్డుగా ఏమి తగలంత వరకు నీడ ఏర్పడట్లేదు అనేది అభిప్రాయం. అంటే ఇక్కడ ఏమని చెప్తున్నాడు అంటే, అంతటా వ్యాపించి యుండు దానిని, అంతటా ఏదైతే వ్యాపిస్తుందో, ఈ అవకాశం భగవంతుడికి ఆకాశానికి మధ్య చాలా లోతైనటువంటిది ఈ విషయం వస్తున్నది. చూడండి, సత్తు లేదు, అసత్తు లేదు అనేటువంటి స్థితిలో భగవంతుడే అంతటా ఉన్నాడు అనేటువంటిది రహస్యం. కానీ ఈ ఆకాశం ఎటువంటిది అని అంటే, ఆకాశం ముందా భగవంతుడు ముందా అంటే భగవంతుడే ముందు. అందుకనే ఈ విషయం ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఏమని అంటే, కారణ రూప ద్రవ్యము అంతట వ్యాపించి యుండు దానిని మీ చేతిలో ఉన్నదాన్ని అక్కడ పక్కన పెట్టండి, లేదంటే ఒకసారి నాకైనా చూపెట్టండి ఎవరి చేతిలో ఏమేమి ఉన్నదో. చేతిలో ఉన్నదాన్ని మాత్రమే. ఎవరికి లేకపోతే ఎందుకు కూర్చుంటున్నారు, ఊరికే నిద్రపోతున్నట్టు? అంటే ఇక్కడ ప్రసంగం ఏం నడుస్తున్నదంటే, ఉన్నదానిని అనంటే దానికంటే పెద్దగా ఉన్నవారే దానిని. ఇప్పుడు చేతిలో పట్టుకున్నటువంటి వస్తువు పెద్దదా, మనకంటే పట్టుకున్నటువంటి మనము పెద్దవాళ్ళము? ఇది కూడా చెప్పనీకి అవసరలేదా? మనమే పెద్దవాళ్ళం ఆచార్య, వస్తువు చిన్నదే కదా. ఇందుకే దేవుడి గురించి చెప్తున్నాడు పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుడు ప్రకృతి నుండి ఆకాశము కారణరూప ద్రవ్యము అంతట వ్యాపించి యుండు దానిని, పట్టుకోగలిగిన దానినే చేతిలో పట్టుకుంటాం. అందుకని భగవంతుని ముందట ఈ ఆకాశం ఎటువంటిదంటే, వ్యాపించి యుండు దానిని ఒక చోట చేర్చేటువంటిది ఎవరు? చేతిలో పట్టుకునేది ఎవరు? ఇప్పుడు ఇది ఏంటంటే, ఈ సెల్ ఫోన్లు కొత్తగా వస్తున్నప్పుడు ఐడియా నెట్వర్క్ గురించి అందరిని ప్రభావితం చేయడానికి వాళ్ళు, ఆ కంపెనీ వాళ్ళు ఏమి అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారంటే, తీసుకో ప్రపంచాన్నంతా నీ పిడికిట్లోకి తీసుకో. అర్థమైందా లేదా?
అదే ఈ ఫోన్ కొనుక్కొని నువ్వు చూస్తే ప్రపంచం అంతా నువ్వు చూస్తావు. గారు కొంచెం తొందరపడతారు ఈ విషయాన్ని పట్టుకుని. ప్రభాకర్ గారు చెప్పండి. ప్రపంచముని పిడికిల్లోకి ఇచ్చేస్తున్నాం, తీసుకో. అదే ఐడియా అనే నెట్వర్క్, అది సిమ్ కార్డు ఐడియా వాళ్ళది. వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారంటే ఇదిగో తీసుకో ప్రపంచాన్ని అంతా నీ పిడికిట్లోకి. దాంతో పాటు ఇంకొకటి కూడా చెప్పారు ఆచార్య, ఒక ఐడియా మీ జీవితాన్ని మార్చేస్తుంది అని కూడా చెప్పారు. అది వేరే విషయం, అది వేరే విషయం, ఈ ప్రసంగానికి కాదు. సరే సరే. భగవంతుడు గొప్పవాడు కదా అని అర్థం ఆచార్య ఇక్కడ. అంతే, చేసింది భగవంతుడు ఈ ప్రకృతి అంతే. ఆ విషయాన్ని, ఆ ఐడియా వాళ్ళు లో దునియాకు ముట్టిమే లేలో ఇదిగో తీసుకో ప్రపంచాన్ని అంతా పిడికిట్లో పట్టుకో అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. ఏంటంటే ఆకాశము కారణ రూప ద్రవ్యము అంతటా వ్యాపించి యుండు దానిని. అంటే ఈ సెల్ ఫోన్ ఎటువంటిది అని అంటే, నువ్వు నీ చేతిలో పట్టుకొని ఎక్కడికి వెళ్ళి ఏ దేశం నుండి ఏ దేశానికైనా నువ్వు మాట్లాడవచ్చు. అంతటా వ్యాపించి ఉన్నటువంటి దానిని. అర్థమవుతుందా? అందుకని భగవంతుని కంటే చిన్నది, భగవంతుడు అనాది, ఈ ఆకాశము మాత్రమే ఆది అంతము కలది. ఇప్పుడు ఆరంభం అవుతుంది. అంతటా వ్యాపించి ఉండు దానిని ఒకచోట చేర్చడం. అర్థమవుతుందా? ఏమమ్మా అక్కడిక్కడ అన్ని ఎగజల్లుకొని వస్తున్నాం, ఒక దగ్గర చేయరాదు. అర్థమవుతుందా? ఆ ఎగజల్లుకున్న ఏంటంటే బియ్యమే కావచ్చు, పప్పులే కావచ్చు, ధాన్యం ఏదైనా కావచ్చు, అంత ఇల్లు అంతా చల్లుకొని కూర్చున్నాం ఏంది, ఒక దగ్గర చేయొచ్చు కదా. ఆ ఒక్క దగ్గరికి చేస్తున్నాడు భగవంతుడు అని చెప్తున్నాడు ఇక్కడ. అంతటా వ్యాపించి ఉండు దానిని ఒకచోట చేర్చిన ఆకాశం ఉత్పన్నమగునట్లు. ఇప్పటికైనా వెలగలేదా భాగ్యలక్ష్మమ్మ గారు? ఎవరు వింటలేరు. వింటున్నాం అర్థమైంది. సమాధానం చెప్పకపోతే నేను బంద్ చేస్తా. ఎందుకంటే అనవసరంగా నిద్రపోతూ ఉన్నట్లతో ఏం ముచ్చట్లు పెట్టుకుంటారు. లేదాచార్య వింటున్నా. వాళ్ళు కామెంట్లు పెడతారు, వాళ్ళు మంచిగా నిద్రపోతున్నారు, సెల్ ఫోన్ ఆన్లో పెట్టుకుని ఈయన చెప్పుకుంటున్నాడు అంటుంటారు. ఆచార్య, చిన్నపిల్లలు ఏవైనా ధాన్యం కింద పోసినప్పుడు ఒక దగ్గరికి చేరుస్తారు కదా తల్లులు కానీ ఇంట్లో పెద్దవాళ్ళు కానీ. ఇప్పుడు చిన్నపిల్లలదే అని కాదు, ఆరబోసుకున్నటువంటి ద్రవ్యం కూడా ఉంటుంటది కదా. మనం ఆరబోస్తే కుక్కలో పిల్లలో వచ్చి దాంట్లో దొల్లిపోతే అంతా అయిపోతాయి. అయ్యో ఇట్లా అని చెప్పి మళ్ళీ ఒక దగ్గర చేసుకుంటారు కదా. అది ధాన్యము వారి కళ్ళంలో కుప్పలు కొట్టి అదంతా గడ్డి తీసేసి ధాన్యం అంతా ఒక దగ్గర చేస్తుంటారు కదా. ఆ రకంగా ఉత్పన్నమైనట్లు అవుతుంది ఆ రకంగా ఆకాశము అనేటువంటిది. ఇప్పుడు ఒక వ్యక్తికి అక్కడ ఒక 4 గజాలు, ఇక్కడ 4 గజాలు, ఇక్కడింత ఉంటే అన్ని కలిపి వాళ్ళని వీళ్ళని ఒప్పించుకొని ఏం చేసింటే అంతా ఒక దగ్గర చేర్చుకొని స్థలాన్ని ఒక పెద్ద బౌండరీ ఏర్పాటు చేసుకుంటే చూడండి, ఇక్కడ కొంత అక్కడ కొంత ఉంటే అది చూడండి అట్లా. ఆ రకంగా అంతటా వ్యాపించి ఉండే దానిని ఒక చోట చేర్చిన ఆకాశము ఉత్పన్నం అయినట్లగును. అయినట్లగును అనే కంటే ఉత్పన్నమగును అంటేనే బాగుంటది. అయినట్లగును అంటే కావట్లేదు అనే అర్థం కూడా వస్తుంటది. వాస్తవమున ఆకాశము ఉత్పన్నము కాదు. ఏలయనగా ఆకాశము లేకున్నా ప్రకృతి పరమాణువులు ఎక్కడ ఉండును? ఆకాశమునకు పిమ్మట వాయువు, దానికి తదుపరి అగ్ని, దానికి పిదప జలము తర్వాత పృథివీ నుండి ఓషధులు, వాని నుండి అన్నము, దాని వలన వీర్యము వలన పురుషుడు శరీరము ఉత్పన్నమగును. ఈ పరిస్థితి ఏంటంటే
ఇక్కడ ఒక మనోరంజనం ఏంటంటే ఆర్య సమాజం వాళ్ళు యజ్ఞం ఎందుకు చేస్తారు, ఇది ప్రశ్న. అంటే ఓం ప్రకాష్ అప్పుడే కొత్తగా దక్షిణ భారతం నుంచి ఉత్తర భారతం వెళితే అక్కడ గురుకులంలో వ్యాకరణం అయిపోయిన తర్వాత బ్రాహ్మణ గ్రంథం చదువుతున్నప్పుడు ఈ చర్చ వచ్చినప్పుడు పాఠంలో చెప్పుకుంటున్నారు ఏంటంటే, ఈ కాలము, ఈ మృత్యువు వెంటబడి తరుముతూ ఉంటే జీవుడు వచ్చి ఈ కర్రలలో తెచ్చాడు, అందు గురించే ఆ కర్రలను కాలబెడతా ఉన్నారు, బయటకు రావాలి కర్రల్లోంచి అని చెప్పేసి. వెలిగిందా, కట్టెలు కాలబెడుతున్నారు. అర్థమవుతుంది. కానీ వాళ్లకు అర్థం కానిది ఏంటి అంటే, సమిధ అంటే కర్ర కాదు, ఈ భౌతికంగా మనం కాల్చేటువంటి కర్ర కాదు, మానవ జీవితం అని అథర్వవేదము 14వ కాండము 1వ సూక్తము 39వ మంత్రంలో ఆస్యై బ్రాహ్మణ రవిరంతి రుదజంత్వాపహ అని బ్రాహ్మణ క్షత్రియ వయసుల ఇంటి నుంచి అగ్నిని తీసుకురావడం, ఇక్కడ జన్మింపజేయడం, ఈ రకంగా తీసుకురావడానికి పోయేటప్పుడు ఎంత 25 సంవత్సరాలు తీయది, అక్కడ పెళ్లి చూపులు, వివాహము, సమిధాగ్నం దువశ్యత. ఇక తీసుకొని ఉత్తరవేదిలో వివాహమైన తర్వాత ఉత్తరవేదిలో సుసమిద్ధ యశోచే ఘృతం తీవ్రం జుహోతన అగ్నయే జాత వేదసే స్వాహ. శరీరంలో ఎటువంటి దోషం లేనటువంటి స్త్రీ పురుషులు సంతానాన్ని కనడం. ఇక కొడుకు పుట్టిన తర్వాత తంత్వా సమిద్భిరంగిరో ఘృతే బోధయథా అతిథింహాస్మిన్ హవ్యా జుహోతన స్వాహ. తంత్వా సమిద్భిరంగిరో ఘృతే బోధయథా అతిథిం హాస్మిన్ హవ్యా జుహోతన స్వాహ. ఇరమగ్నియే అంగిరసే. ఇదేనా, ఇంకేమన్నా ఇందులో పదం మార్చిపోయినట్టే? యభిష్టి అని వస్తుంది కదా. బృహచ్చోచ యవిష్ట్య అని వస్తుంది సార్. అవిష్టయే. బృహత్ చోచ యవిష్ట్య. అమ్మగారు తొందరపడి అంతే కదా, సమర్థించడమే. తొందరపడకపోతే ఏమవుతుంది? ఆ రకంగా ఈ తంత్వా సమిద్భిరంగ ఈ మంత్రం ఏంటంటే, కొడుకు పుట్టిన తర్వాత వానప్రస్థం వెళ్ళడం, ఈ రకంగా. అంటే ఇక్కడ ఈ అగ్నిహోత్రం ద్వారా భగవంతుడు వేదంలో ఆ అగ్నిహోత్రం ద్వారా చెప్పినటువంటి రహస్యాన్ని దయానంద సరస్వతి ఈ యొక్క మంత్రాల ప్రక్రియల ద్వారా ఆత్మగతి ఈ రకంగా నడుస్తున్నది అనేటువంటిది. ఉదాహరణకు, అస్తమిస్తున్నటువంటి సూర్యుడు ఎలా ఉదయిస్తుంటాడు? అస్తమించేది ఈ చివరికి, ఉదయించేది ఆ చివరికి. అంటే భూమి వెనక సూర్యుడు నడుస్తున్నాడు అనేది అభిప్రాయం. ఇది కూడా అంతే. ఈ యొక్క జీవితాలు 84 లక్షల జీవరాశులు, ఈ ప్రాణులు ఏవైతే ఉన్నాయో వీటి లోపల నిన్న చెప్పుకున్నాం కదా, నిన్న మొన్న నిరంతరంగా వస్తూనే ఉంది. పువ్వును పట్టుకొని గుచ్చుతున్నటువంటి సూది దాటిపోతుంటది, దారం మిగిలిపోతుంటది, దారమే పువ్వులను పట్టుకుంటది. దారం అనేటువంటిది జీవితం, పువ్వులు అనేటువంటివి జన్మలు, ఏ జన్మకు ఆ జీవితం. కానీ ఈ జన్మలని అన్నింటినీ దాటేసిపోయేటువంటిది సూది. ఆ రకంగా వెళుతున్నటువంటి దానికి ఇక్కడ ఏమని చెప్తున్నాడు అని అంటే, ఆకాశము ఆత్మ గురించి ప్రసంగం నడుస్తుంది కదా. ఆత్మ ఏంటంటే ఈ యొక్క అన్ని జన్మల నుంచి దాటేసి ముందుకు పోతుంది. ఈ రహస్యం అక్కడ చెప్పుకోవాలి. కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే, సమిధ అంటే కర్రలనేది కదా తీసుకొస్తున్నది. గురువు గారి దగ్గరికి వచ్చినప్పుడు ఏ గృహస్థుడు ఉత్త చేతులు ఊపుకుంటూ రాడు, మరి బ్రహ్మచారి ఉత్త చేతులు ఊపుకుంటూ రాడు. బ్రహ్మచారి ఏమో సమిధను పట్టుకొని, నా జీవితం ఒక సమిధ అని చెప్పేసి సమిధను పట్టుకొని వస్తుంటాడు. ఆ సమిధనే అయంత ఇద్మ ఆత్మజాత వేదసే అనే మంత్రంతో సమిధను అర్పితం చేస్తున్నాడు. గృహస్థుడేమో గురువు గారికి సేవగా పండ్లు, ఫలాలు, ద్రవ్యము అవసరం ఉన్నటువంటి అవి తీసుకొచ్చేస్తుంటాడు.
అందుకని వీళ్ళు ఉత్త చేతులు ఊపుకుంటూ రారు. ఎవరైతే ఉత్త చేతులు ఊపుకుంటూ వస్తుంటారో వాళ్ళు దరిద్రులు అనేటువంటిది చిహ్నం అన్నమాట. అందుకని ఇక్కడ అటువంటి జన్మాంతరములలో వికృతమైనటువంటి దానిని సమకూర్చడం, ఇది జీవితం యొక్క రహస్యం. ఎక్కడెక్కడో దిక్కుముక్కు లేకుండా ఉండేటువంటి వారిని ఒక దగ్గరికి చేర్చి ఒక కుటుంబ వ్యవస్థ, ఒక విద్యాలయం, ఒక ఆశ్రమము, ఒక సంస్థ, ఈ యొక్క ఊరు, ఒక గ్రామం, ఒక పట్టణము, ఈ యొక్క ఎట్లయితే ఒక సంగ్రహం చేయడం జరుగుతుందో ఆకాశమును ఆ రకంగా ఏకత్రితం చేయడం జరుగుతుంది. ఆకాశం యొక్క పరమాణు అంటే ఆకాశమును ఉత్పన్నము చేయడం లేదు, ఆకాశము ఉత్పన్నము కాదు. జీవాత్మలు ఉత్పన్నము కారు. జీవాత్మలకు ఉత్పన్నం అయ్యేటువంటి ఈ జీవాత్మలను ఎవరు ఉత్పన్నం చేయలేరు. అక్కడ దేవుడు చేయట్లేదు, ఇక్కడ తండ్రి చేయట్లేదు. తండ్రి దేహధారి, భౌతికంగా ఉన్నాడు కాబట్టి దేహాన్ని ఉత్పన్నం చేస్తున్నాడు. పరమేశ్వరుడు అక్కడ బ్రహ్మాండంలో నిరాకారంగా ఉన్నాడు కాబట్టి నిరాకారమైనటువంటి జీవాత్మలను వ్యక్తపరుస్తున్నాడు. ఈ దేహధారి అయినటువంటి తండ్రి తన శరీరం నుండి శుక్రములో జీవకణాన్ని ఎట్లయితే వ్యక్తపరుస్తున్నాడో బ్రహ్మాండంలో ఈ యొక్క పరమేశ్వరుడు జీవాత్మలను ఆ రకంగా వ్యక్తపరుస్తున్నాడు. అందుకని ఈ యొక్క వ్యక్తపరచడం ఏదైతే ఉంటుంటుందో అనేక చోట్ల ఉన్నటువంటి, ఇప్పుడు నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత భారతదేశంలో సెల్ ఫోన్లు తయారు కావడం మొదలైంది. సెల్ ఫోన్ ఎట్లా తయారు చేస్తున్నారు అని అంటే వేరే వేరే కంపెనీల నుండి అనేక పరికరాలను సంగ్రహించుకొచ్చి వీళ్ళు దానిని అమర్చి తమ పేరు పెట్టుకుంటున్నారు, బ్రాండ్ పేరు. ఇది తెలుసా లేదా ఎవరికైనా? తెలుసు. ఆ రూపకంగా ఈ ఆకాశం యొక్క అనురూపం, పరమాణు రూపం విస్తరించి ఉన్నటువంటి దానిని సంగ్రహితం చేయడం, ఆ రకంగా చేయడం వల్ల దానికి రూపాకృతి వస్తుంది. అంతేగాని ఆకాశం ఉత్పన్నం కాదు అనేటువంటిది. పదార్థ తత్వం మొత్తం తెలిసిన వాళ్ళే ఆచార్జీ దాన్ని ఎక్కడెక్కడ నుండి తీసుకొచ్చి ఒక చోట చేర్చేది. అప్పుడే కదా అది సెల్ ఫోన్ తయారవుతుంది అన్నట్టు. పరమేశ్వరుడు కూడా తన సృష్టిలో ఏమేమి కావాలనేటటువంటి తనకి సాధనాలన్నింటినీ ఒక చోట చేర్చాలి అనేటటువంటి దానికి, చేర్చాలి అంటే కావాలి కాబట్టి, అవకాశం కావాలి కాబట్టి ఆకాశం ఆ విధంగా ఉత్పన్నమైంది అనేటటువంటిది. ఉత్పన్నం అవటం అనేది లేదు, ఆకాశం ఉత్పన్నం అవటం అనేది లేదు. కాబట్టి ఎలా అర్థమైంది కానీ ఎలా చెప్పాలో అర్థం అవట్లేదు. అంటే అవకాశము ఇప్పుడు మధ్యరాత్రి వరకు వచ్చినటువంటి సూర్యుడు అధమర్చి నిద్రపోతున్నటువంటి జీవాత్మలను ఉద్ధరించాలని చెప్పేసి తను వాళ్ళకు ఉపకరించాలని అనుకుంటే భగవంతుడు ఉపకారాన్ని గుర్తించినటువంటి జీవాత్మలు గుర్తించేటువంటి భాష భౌతిక పరంగా, మైకును బంద్ చేయి అమ్మగారు కుయ్ అంటుంది కదా, ఆ భౌతిక పరమైనటువంటి దేహధారి అయి ఉన్నటువంటి జీవాత్మలకు దేహధారి అయినటువంటి రూపంతోటే పరిష్కారం చేయాలని చెప్పేసి ప్రకృతి దగ్గరికి పోయి ప్రకృతి పరమాణువులను, సత్వము, రజస్సు, తమస్సు అనే పరమాణువులను ఒకచోట చేర్చినప్పుడు ప్రకృతి రూపం ఏర్పడింది కదా. అవు ఆ విధంగా అర్థమవుతుందా భాగ్యలక్ష్మమ్మ గారు? ప్రభాకర్ గారు అర్థం కావట్లేదా? భీమరావు గారు ఎవరు మాట్లాడట్లేదు ఎందుకు? అర్థమవుతుందా? పరమాణువులు ఇప్పుడు ఒకవేళ ఈ యొక్క ఆకాశమే లేకపోతే సత్వం ఎక్కడు? ప్రకృతి యొక్క మూలతత్వం సత్వం ఎక్కడుంది? రజస్సు ఎక్కడుంది? తమస్సు ఎక్కడుంది? సత్వ, రజస్, తమస్సు ఇవి ఎక్కడున్నాయి? ఆకాశంలోనే ఉంటాయి కదా. అందుకని ఆకాశము ఉత్పన్నం అనేటువంటిది కాదు. అది ఎక్కడెక్కడైతే అది ఇట్లా వెదజల్లినట్టుగా
అస్తవ్యస్తంగా ఉన్నటువంటి దానిని ఒక చోటకు చేర్చడం, వ్యాపించి యుండు దానిని ఒక చోట చేర్చిన ఆకాశం ఉత్పన్నమైనట్లగును. అంటే ఉత్పన్నము కాదు అనేటువంటిది సందేశం. దీని ద్వారా ఉత్పన్నం కాదు, వాస్తవమున ఆకాశం ఉత్పన్నము కాదు. ఏలయనగా ఆకాశము లేకున్న ప్రకృతి పరమాణువులు ఎక్కడున్నాయి? ఆకాశమునకు పిమ్మట వాయువు, దానికి తదుపరి అగ్ని, దానికి పిదప జలము, జలం తర్వాత పృథివీ, పృథివీ నుండి ఓషధులు, వాని నుండి అన్నము, దాని వలన వీర్యము, వీర్యము వలన పురుషుడు, శరీరము ఉత్పన్నమగును. ఇవన్నీ ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయి. అర్థమైందా లేదా? అయిందా సార్? అర్థమవుతుంది ఆచార్యులు. ఇది ప్రశ్నకర్త అడుగుతున్న విషయాలు కదా ఆచార్య. ప్రశ్నకర్త అని అడుగుతున్నాడు కానీ మరి సమాధానం సమాధానం దయానంద సరస్వతి చెప్తున్నారు. సమాధానం వస్తున్నది, కింద వస్తున్నది చూడండి. సమాధానం కింద వస్తున్నది. ఇక్కడ ఆకాశాది క్రమం అంటే ఆకాశము అది క్రమం మీరు ఏదైతే చెప్పారో ఆ ప్రశ్నకర్తని ఇంకా వివరిస్తున్నాడు. ఇక్కడ ఆకాశాది క్రమమును అనుసరించి చాందోగ్యమున అజ్ఞాది క్రమముతోను ఐతరేయమున జలాది క్రమమును సృష్టి అయినట్లు చెప్పబడినది. వేదములందు ఒక చోట పురుషుడు, హిరణ్య గర్భుడు మున్నగు వారి నుండి మీమాంసనందు కర్మము, వైశేషికమునందు కాలము, న్యాయమున పరమాణువులు, యోగమున పురుషార్థము, సాంఖ్యమున ప్రకృతి, వేదాంతమున బ్రహ్మము నుండి సృష్టి జరిగినట్ల అంగీకరింపబడినది. అందువలన దేనిని సత్యమని దేనిని అసత్యమని అంగీకరింపవలయను. ఇది ప్రశ్నకర్త యొక్క అభిప్రాయం. ఇంకా సమాధానం దయానంద పక్షం, దయానంద సరస్వతి పక్షం వస్తున్నది చూడండి. వీనిలో అన్నీయు సత్యములే, ఒకటియు అసత్యము కాదు. వీనిని విపరీతముగా తెలుసుకొను వాడు అసత్యవాది. సరిగా అర్థం చేసుకోలేనటువంటి అసమర్థుడే అసత్యవాది. గాని ఇప్పుడు మీరు చెప్పినటువంటి అన్ని సత్యమే. ఏలయనగా జగత్తునకు పరమేశ్వరుడు నిమిత్త కారణం. అతని వల్లనే ఈ సృష్టి ఏర్పడింది, అతనితోటి ఈ ప్రళయం అనేటువంటిది జరుగుతుంటది. సృష్టి అంటే పరమాణువుల సంగ్రహాన్ని ఏకత్రీకరణం చేయడం, సంయోగపరచడం సృష్టి వ్యవస్థ. విచ్ఛిన్నం చేయడం, విప్పదీయడం, విడివిడిగా విడమర్చి దేనికది పొందుపరచడం ప్రళయం. ఇదంతా నిమిత్తమైనటువంటి పరమేశ్వరుని ద్వారానే జరుగుతుంది. అందుకని వీటిని యథాయోగ్యంగా అర్థం చేసుకుంటే ఏ ఇబ్బంది లేదు. ఉల్టా విపరీతంగా ఒకదానికొకటి తప్పుగా అర్థం చేసుకుంటేనే అప్పుడు ఈ సమస్య అంతా వస్తుంది. ప్రకృతి ఉపాదాన కారణము, పరమేశ్వరుడు నిమిత్త కారణము, ప్రకృతి ఉపాదాన కారణము. మహాప్రళయము జరిగినప్పుడు ఆకాశము వంటి క్రమం, ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివీ అనేటువంటి క్రమమును అనుసరించి సృష్టి జరుగును. అనగా ఆకాశము, వాయువు ప్రళయము నందనప్పుడు, అజ్ఞాదులు ప్రళయము పొందినప్పుడు అజ్ఞాది క్రమమున సృష్టి జరుగును. అంటే ఇప్పుడు ఇదివరకు మనకు త్రైత సిద్ధాంతము అంటే దేవుడు, జీవుడు, ప్రకృతి అనాది అనేటువంటిది మన త్రైత సిద్ధాంతంగా మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఆకాశం కూడా దాంట్లోకి వచ్చింది. ఇంకా ఆకాశం ఒకటే కాకుండా వాయువు కూడా అని చెప్తున్నాడు. ఆకాశము, వాయువు ప్రళయము పొందనప్పుడు అంటే ఆకాశము, వాయువు ఈ రెండింటికి ప్రళయము వర్తించదు అని అభిప్రాయం.
అగ్న్యాదులు ప్రళయం పొందినప్పుడు, అంటే జలముకు, అగ్నికి, పృథివికి మూడింటికి ప్రళయం ఉన్నది, రెండింటికి ప్రళయం లేదు. అజ్ఞాది క్రమమున సృష్టి జరుగును. అజ్ఞాది క్రమంతో సృష్టి జరుగుతుంది. విద్యుత్తు, అగ్ని ప్రళయము జరుగును, అక్కడ నుండియే సృష్టి ఏర్పడును. ఎక్కడ అయితే సృష్టి ప్రళయం ఏర్పడుతుంటుందో అక్కడి నుండే. నడిచే వ్యక్తి అలసిపోయి ఎక్కడైతే విశ్రాంతి తీసుకున్నాడో మళ్ళీ నడక ప్రారంభించేటువంటిది అలసట తీసుకున్న చోట నుంచే ప్రారంభిస్తాడు. అక్కడ నుండి సృష్టి ఏర్పడను, అంటే అగ్ని. అంటే ఇక్కడ ఆచార్య ఆకాశానికి వాయువుకు ప్రళయం లేదనేనా అర్థం? ఇప్పుడైతే విషయం మొదలు పెట్టండి. ప్రళయం లేకుండా ఎట్లా ఉంటుంటుంది? ప్రళయం లేకపోతే మహా దోషాలు వస్తుంటాయి కదా, అవి సమాధాన పరుస్తాడు. ఇప్పుడైతే విషయాన్ని లేబడుతున్నాడు, లేబట్టి ఒక్కొక్క దాన్ని సమాధాన పరుస్తాడు. అర్థం చేయించడం కోసం ఒకటి అజ్ఞాది క్రమమున సృష్టి జరుగును. విద్యుత్తు, అగ్ని ప్రళయము జరుగును, అక్కడ నుండియే సృష్టి ఏర్పడును. పురుషుడు, హిరణ్య గర్భుడు అనుని పదములు ఈశ్వరవాచకములే. ప్రథమ సముల్లాసమున వీనిని గూర్చి వ్రాసి ఉన్నాము. ఒక కార్యమున ఒకే విషయమున విరుద్ధవాదమున్న అది విరోధమనబడును. ఒక కార్యమున ఒకే విషయమున, ఒక పనిలో ఒకే సందర్భమును బట్టి విరుద్ధ వాదములు ఉన్నప్పుడు అది విరోధం అనబడుతుంది. అనుశాస్త్రములందును అవిరోధం ఎట్లా ఉన్నదో చూడుము. అనుశాస్త్రములలో అవిరోధం అంటే విరోధము లేకుండా సూటిగా ఎట్లా ఉన్నదో చూడండి. మీమాంస యందు లోకమున కర్మము. ఆచార్య ఏంటో ఆరు అనేటటువంటి ఇక్కడ అనుశాస్త్రం కాదు, 6 శాస్త్రములు అని ఉన్నది. సరే నాదే పొరపాటు. 6 శాస్త్రం అంతే. 6 శాస్త్రం అంటే దర్శన శాస్త్రాలు. 6 శాస్త్రాలు. 6 శాస్త్రములందును అవిరోధం ఎట్లున్నదో చూడము. మీమాంస యందు లోకమున కర్మము చేష్ట చేయక ఏర్పడు కార్యము మండును లేదు, కార్యము ఉండును లేదు. ఎందును అని ఉండాలి ఆచార్య అక్కడ. మరి ఇక్కడ మొండును అని ఉన్నది, అదే ఉండాలి. కార్యం ఎందును అనే ఉండాలి. ఎందును అని ఉండాలి అక్కడ, అదే ఉండాలి. ఎవరికైతే మొండును అని ఉన్నదో వాళ్ళు ఎందును అని చేసుకోండి. ఎందును. వైశేషికమున సమయము వెచ్చింపక ఏ కార్యము నెరవేరదు. వైశేషికమున చెప్పబడింది ఏంటంటే సమయమును కనుక మనము కేటాయించకపోతే ఏ కార్యము నెరవేరదు. న్యాయమున ఉపాదాన కారణము లేకున్నా ఏ కార్యము కలగజాలదు. యోగమున విద్య, జ్ఞానము, విచారము లేక ఏదియు ఏర్పడదు. సాంఖ్యమున తత్వముల కలయిక లేక సృష్టి ఏర్పడదు. వేదాంతమున నిర్మించువాడు నిర్మింపకున్న ఏ పదార్థము ఉత్పన్నము కాదు. కావున సృష్టి 6 కారణములచే ఏర్పడుచున్నది. ఆ 6 కారణముల వ్యాఖ్య ఒక్కొక్క శాస్త్రమున ఒక్కొక్కటిగా చేయబడినది. కావున విరోధము ఆవంతయు వానిలో లేదు. అంటే ఆవగింజయంత అయినా కూడా వాటిలో పరస్పరము విరోధము లేదు. ఒక గది కప్పును 6 మనుషులు ఎత్తి గోడల మీద పెట్టినట్లుగా 6 శాస్త్రకారులు కలిపి సృష్టి రూప కార్యమును వ్యాఖ్యానించి ఉన్నారు. గుడ్డి వారికి
ఐదుగురకు ఒక మంద దృష్టి. ఆ మంద దృష్టి అంటే గుడ్డిగా మసకగా కనిపిస్తున్నటువంటి దృష్టి గల వానికి ఏనుగునకు సంబంధించిన అవయవములలో ఒకదానిని ఒకానొక ఇక్కడ ఐదుగురు ఓ ఆచార్య ఆచార్య మీమాంస కర్మము చేస్త చేయక ఏర్పడు కార్యం ఎందును లేదు కదా అని రాసుకోవాలి. అది ఎందును లేదు. ఇంకా ఇక్కడనే ఉన్నారా? ఎందును లేదు అని రాసుకోండి అంతే. కార్యము ఎందును లేదు. చెప్పండి శ్రీనివాస్. లేదైనా కూడా సరిపోద్ది ఆచార్యజీ. ఏమాత్రము వానిలో లేదు అనేది. ఎందును అని ఉండాలమ్మా. ఎందును దేనిలోను అన్నది ఎందును అన్నది ఒకటే. ఐదుగురు గుడ్డి వాళ్లకు ఒక మంద దృష్టి గల వానికి ఏనుగుకు సంబంధించినటువంటి అవయవములలో ఒక్కొక్క అవయవమును తెలిపి అటు వారిని ఎవరేని ఏనుగెట్లుండునని ప్రశ్నించిన ఒకడు స్తంభము వలె ఉన్నదని, ఇంకొకడు చాటవలెను, మరి ఒకడు రోకలి వలెను, నాలుగవ అంధుడు చీపురు కట్టవలెను, ఐదవ అంధుడు అరుగు వలెను, మందదృష్టి గల ఆరవ వాడు 4 స్తంభముల మీద ఒక దున్నపోతు ఉంచినట్లు ఉన్నదని చెప్పుదురు. అంటే ఇక్కడ వారికి అందరూ గుడ్డి వాళ్ళే కాబట్టి తోక పట్టుకున్నవాడు చీపురు ఏనుగు ఎట్లున్నదంటే చీపురులాగా ఉన్నది అంటున్నాడు. తొండము పట్టుకున్నవాడు ఏనుగు ఎట్లున్నదంటే రోకలి వలె ఉన్నది అంటున్నాడు. చెవుని పట్టుకున్న వాడిని ఏనుగు ఎట్లున్నదంటే చాట వలె ఉన్నదని, కాళ్ళని పట్టుకున్న వాడిని ఏనుగు ఎట్లున్నదంటే 4 స్తంభాల మీద దున్నపోతున్నదని. దున్నపోత ఎట్లున్నది అని అడిగితే ఏం చెప్తాడు? అంటే దున్నపోతు గురించి అతనికి తెలుసు కానీ ఏనుగు గురించి తెలియదు అని. ఆచార్య ఇక్కడ ఒక సందేశం. ఆచార్య గారు చెప్పండి. ఇక్కడ ఎవరిని అని ఉన్నది కదా, ఈ పదము కొంచెం అసంబద్ధమైంది అనుకుంటున్నా నేను. ఇక్కడ వారిని అని అన్న ఉండాలి, లేకుంటే ఎవరెవరిని అని ఉండాలి. కాదు, ఇక్కడ ఒక్కొక్క అవయవమును తెలిపి అటుపై వారిని ఎవరేని ఏనుగు ఎట్లుండునని ప్రశ్నించిన వారిని. ఎవరైనా వేరే వాళ్ళు ఎవరైనా ప్రశ్నించిన, అదే ఇప్పుడు మీరు ప్రశ్నించండి నేను ప్రశ్నిస్తాను అనేది కాదు. ఎవరు ప్రశ్నించినా ప్రశ్నే. ప్రశ్నించేవారు ప్రశ్నిస్తుంటారు, సమాధానం చెప్పేవారు సమాధానం చెప్తుంటారు. అది అక్కడ అభిప్రాయం. అర్థమైంది ఆచార్య. ఇంకా ఇంకొక అతను అడిగితే ఏనుగు ఎట్లా ఉన్నది అని అంటే, ఏనుగు వీపు పైన చూసినట్టున్నాడు కాబట్టి అతను ఏమంటున్నాడు అంటే అరుగు వలె ఉన్నది అని అంటున్నాడు. ఏనుగు ఎవరు గుర్తించిన అభిప్రాయాలు వాళ్ళు తెలియజేయటం అనేటటువంటి దీన్నే మిడిమిడి జ్ఞానం అంటారు. అట్లే నేటి అనార్షములు అంటే ఆర్షములు కానటువంటివి ఋషిమునులు కాకుండా మనుష్యులుగా ఉన్నవారు తమ విద్వత్తను చాటడానికి ఏవేవైతే ప్రయత్నాలు చేస్తున్నారో అటువంటి మనుషుల ప్రయత్నములతోటి నవీనములు అంటే ఈ యొక్క ఆధునిక గ్రంథములు అయినటువంటి క్షుద్ర బుద్ధులచే రచింపబడిన గ్రంథములను చదివి ఒకడు మరి ఒకరిని నిందించుటలో
తత్పరులై వ్యర్థ కలహములు చేయుచుందురు. అంటే ఇప్పుడు ఇది ఎలా ఉన్నది అని అంటే, ఎప్పుడైనా పవిత్ర వేదము అనే పేరు విన్నారా? వాళ్ళు అంటూ ఉంటారు ఆచార్య గారు. హిందువులో వేదము తప్ప ఏది చదవరు, ఏది గ్రహించరు, దేనిని ఆదర్శంగా స్వీకరించరు. అటువంటి వారికి బైబిలును పవిత్ర వేదము అని వాళ్ళు పేరు పెట్టి, అట్ట మీదనే ఉంటది, లోపల ఏమి పవిత్ర వేదం ఉండదు. ఈ మధ్య ఖురాన్ను కూడా పవిత్ర వేదము అని వాళ్ళు ముద్రించారు. పవిత్ర వేదము అంటే తొందరపడతారు. ఇంకోటి పవిత్రం లేని వేదం ఉందని అర్థం. నేను పతివ్రత అంటే నేనే, నాకు మించిన ప్రతివ్రతలు ఎవరు ఉన్నారు? అవును, మీకేమైనా తెలుసా? అసలు ప్రతివ్రత అంటే నాకు మించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అసలు ప్రతివ్రతకు ప్రతిరూపమే నేను కదా. అసలు నన్ను మించిన వాళ్ళు ఎవరు ఉన్నారని ఎవరైతే తన గురించి ఇట్లా ఎవరైతే చెప్పుకుంటారో దాని అభిప్రాయం ఏంటి అంటే, ప్రపంచం గుర్తించని ప్రతివ్రత అన్నదే కదా పవిత్ర వేదము అని అంటే. వేదము ఇప్పుడు దయానంద సరస్వతి దగ్గరికి ఒక ప్రస్తావన వచ్చింది. ఏంటంటే, స్వామి మీరు ఇంత గొప్ప గొప్ప వేద విద్యను చెప్తున్నారు, మాకు అందరికి జ్ఞానోదయం కలిగిస్తున్నారు, కానీ ఆ దుష్టులు మిమ్మల్ని అవమానపరచడానికి నకిలీ దయానందను తయారు చేసి గాడిద మీద ఎక్కించి చెప్పుల దండ వేసి ఊరేగిస్తున్నారు స్వామి, మేము చూడలేకపోతున్నాము అని అంటే, దయానందుడు నవ్వుకుంటే ఏమంటారండి, ఎవరిని ఊరేగిస్తున్నారు అంటే, నకిలీ వాడికి అట్లా జరగాల్సిందే కదా, తగిన శాస్త్రం జరగాల్సిందే కదా. ఇంత తేడా అర్థం కాలేదా? అవుతుంది ఆ రకంగా ఉన్నట్లు. అందుకని ఈ పవిత్ర వేదమే వాళ్ళు కూడా ఒప్పుకుంటున్నారు పవిత్ర వేదము అని చెప్పేసి. ఇక వాళ్ళ అపవిత్రతను దాచుకోవడానికి బైబిల్ వాళ్ళు వేదం అని పేరు పెట్టుకుంటున్నారు, ఖురాన్ వాళ్ళు వేదం పేరు పెట్టుకుంటున్నారు అన్నది. అంటే హిందువులను నమ్మించడానికి ఇది అక్కడ జరుగుతున్నటువంటి రహస్యం. అర్థమవుతుందా లేదా? ఈ రకంగా అనార్ష గ్రంథములు, నవీన గ్రంథములు ఎవరెవరైతే రచిస్తున్నారో వేదానికి విరుద్ధంగా, నిన్న కూడా ఓంప్రకాష్ చెప్తున్నాడు కదా, ఏంటంటే ప్రసంగానుసారంగా భగవంతుడి పుట్టిస్తే పుట్టినటువంటి మనము, భగవంతుడు ఇచ్చినటువంటి శ్వాస పీల్చుకొని బతుకుతున్నటువంటి మనము, భగవంతుడు ఇచ్చిన అన్నం తింటున్నటువంటి మనము, భగవంతుడు ఇచ్చినటువంటి బుద్ధి జ్ఞానంతో ఆలోచించి జీవిస్తున్నటువంటి మనం భగవంతుని స్వీకరించమని అంటే, ఒకరు వినాయకుని పెట్టుకుంటారు, ఇంకోరు నమశివాయ అంటారు, ఇంకోరు క్రాస్ సిల్వ పెట్టుకుంటారు, ఇంకొకరు చంద్రుని బొమ్మ పెట్టుకుంటారు, ఏదోటి పెట్టుకుంటారు. అంటే భగవంతుడి మాత్రమే బయటకు వ్యక్తపరచారు అన్నట్లుగా. వాళ్ళ పెళ్లి పత్రికలలో ఓంకారం ఉండొద్దు, వాళ్ళ పుస్తకాలలో మొట్టమొదటి పుట మీద కవర్ పేజ్ మీద భగవంతుడి ఓంకారం ఉండొద్దు. అయినా వాళ్ళు ఆస్తికులు, ఆర్య సమాజకులు, నాస్తికులు. ఎందుకంటే దేవుణ్ణి నమ్మరు, రాముణ్ణి నమ్మరు, విగ్రహాలను నమ్మరు. కాబట్టి అంటే దొంగను దొంగ అన్నట్టుగా ఉన్నది కదా. వనస్థలపురంలో అరుణ్ కాంత్ అని హోమియోపతి డాక్టర్ ఉన్నాడు, ఆర్య సమాజం. అతను ఏమంటాడంటే, ఏమున్నది, ఎంత మంచిగా చెప్పినా, ఎంత గొప్పగా చెప్పినా, నలుగురు కలిసి పిచ్చోడు అని అంటే అందరు పిచ్చోడు లాగానే తొందరగా గుర్తిస్తారు, కానీ వాడు మంచిగా ఏం చెప్తున్నాడు అనేటువంటి మంచి విషయాన్ని ఎవరు గుర్తించారు. అవునాచార్య, అవును. ఇది ఇక్కడ జరుగుతున్నటువంటిది. అదే నలుగురు నడిచిందే బాట అవుతుందని అందులో శ్రద్ధ త్వరగా రాదు. నేటి అనార్షం అంటే ఆర్షము కానటువంటి ఋషిమునుల ద్వారా రచింపబడినటువంటి నవీనములు, ఆధునికముగా, కొత్తదనముగా అయినటువంటి క్షుద్ర బుద్ధులచే, అంటే వేదముకు విరుద్ధంగా పురాణాలు రచించి ఆ పురాణాల వాళ్ళు ఎంతసేపు
ఈ వినాయకుడు, రాముడు, కృష్ణుడు, శివుడు ఇటువంటి విగ్రహాల వెంటనే పడ్డారు కానీ అసలైన భగవంతుడి వారి దరిదాపులోనే లేడు అనేది అభిప్రాయం. అయినా వాళ్ళు బ్రాహ్మణులు అని అనుకుంటారు, వాళ్ళకు వాళ్ళు బ్రాహ్మణులు అనుకుంటారు, వాళ్ళకు వాళ్ళు ఆస్తికులు అనుకుంటారు, వాళ్ళకు వాళ్ళు అనుకుంటారు. ఇది తేడా అంతే. వెలుగుతుందా? యజ్ఞం దగ్గర చేసే వాళ్ళు కూడా అదే అంటారు ఆచార్య. యజ్ఞం దగ్గర చేసే వాళ్ళు ఏమంటారు? యజ్ఞం చేసే వాళ్ళు కూడా అదే అంటారు, వాళ్ళ గొప్ప వాళ్ళని. అదే ఇప్పుడు ఈ అమ్మగారి పేరు తీసుకోనా చెప్పనా? ఇంత వైదికంగా ఏంటంటే పెళ్లి కానీ గృహప్రవేశం కానీ ఏదైనా ముహూర్తం కావాలంటే మళ్ళీ అవైదికుల దగ్గరికి వాళ్ళ దగ్గరికి పోతారు. వాళ్ళు బ్రాహ్మణులు పెట్టిన ముహూర్తం అండి. ఏం పెట్టాడు? గుహం పెట్టాడు, వాడికి తెలియదు. అటువంటి వాళ్ళతో పెట్టించుకొని అపశుభ్రాలు పడుతుంటారు, నానా అవస్థలు పడుతుంటారు. వరలక్ష్మి చెప్పేయండి. వరలక్ష్మి గారు కూడా ఆ రకంగానే 2 సార్లు డేట్లు మార్చి ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు పేరు తీసుకుంటేనేమో మాకు మనల్ని అనలేదు కదా అని అనిపిస్తుంది. పేరు తీసుకోకపోతేనేమో మనల్ని అనలేదు కదా. పేరు తీసుకుంటేనేమో అయ్యో మమ్మల్ని అన్నారు అని మళ్ళీ బాధపడతారు. అందుకే తీసుకోవాలి కదా ఆచార్య. దాంట్లో బాధపడటం ఏమంటుంది ఆచార్య? ఈ విషయం అవగాహన అవ్వాలి కదా. తెలిసిన ఒక్కొక్కసారి మన జ్యోతిష్ చంద్రిక అది ప్రకాశితమైతే కొంతవరకు ఎవరికి వారే పెళ్లిళ్లకు కానీ గృహ ప్రవేశాలకు భూమి పూజ చేయడానికి పేరు పెట్టడానికి అన్నింటికి ముహూర్తాలు పెట్టవచ్చు. ఆ పుస్తకం రాసున్నది కానీ మనకు అవకాశం ఇస్తలేదు కదా. చూద్దాం. రాసి ఉంది అని దాన్ని చూసి సంతోషించటం అవుతుంది కానీ బయటికి రావట్లేదు ఆచార్య. విషయం తెలిసేది దాంట్లో ఏమున్నది అనేది. అదే మరి ఏంటంటే ఇప్పుడు తొందరపడి ముద్రిస్తే ఉన్న పుస్తకాలనే సవరించేది, దాన్ని సర్దుబాటు చేయలేక నా అపశోపాలు పడుతున్నాము. ఇంకా మళ్ళీ కొత్తవి తెచ్చుకొని ఇంకా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇప్పుడు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తాం అనేటటువంటిది కూడా తెలిసినా కూడా ఇటువంటి కొన్ని అన్నమాట. ఈ నవీనములు అయినటువంటి క్షుద్ర బుద్ధులచే రచింపబడిన గ్రంథములను చదివి ఒకరు మరి ఒకరిని నిందించుటలో తత్పరులై వ్యర్థ కలహములు చేయుచుందరు. అంటే ఇప్పుడు కేసీఆర్ గారు తెలంగాణ తను తెచ్చినట్టుగా అందరికి చెప్పడానికి, తాను ఘన విజయం సాధించానని చెప్పడానికి పెద్దది యజ్ఞం చేయాలి. ఏం యజ్ఞం చేయాలి అని అంటే ఒకరు సుదర్శన యాగం అని చెప్పారు, ఇంకొకరు సోమయాగం అని చెప్పారు. ఇక అన్నింటికి మించింది ఏది అంటే చతుర్వేద పారాయణం అని అన్నారు. అది ఆర్య సమాజంలో చెప్పినట్టున్నారు. కానీ తర్వాత నిర్ణయం ఏమైందంటే చండీ యాగానికి మించింది ఏది లేదు అని చెప్పేసి అన్నింటినీ పక్కన పెట్టేసి చండీ యాగం చేశారు. ఆ చండీ యాగం ఏ వేదంలో ఉంది? ప్రభాకర్ గారు దిక్కులు చూడొద్దు. చండీ యాగం ఎక్కడ ఉంది? చండీ ఏంటిది? ఆ రకంగా అంటే వేదాన్ని పక్కన పెట్టడం. అనార్ష గ్రంథాలు చదివినటువంటి వారిని ముందు వాళ్ళకు ప్రాముఖ్యత ఇవ్వడం వల్లనే ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. చండీ అనే దానికి అర్థము తెలుస్తలేదు ఆచార్య. చండీ అంటే ఉగ్రం, తీవ్రము, తీక్ష్ణము, ముక్కు మీదే కోపము అనేటువంటిది అభిప్రాయం. అంటే ఆమె తిరుగుబాటు ఎట్లా చేస్తుంది అని అంటే వాళ్ళు ఎదుటివాడు పరాజయం అయిపోవడమే తప్ప ఇంకొక దారి లేదు. అసలే ప్రశాంతత లేదు. దానికి తోడు మళ్ళీ ఇంకా ఇదే దానికి ఇంకా అగ్నికి ఆజ్యం పోయి. ఇప్పుడు ఈ సందర్భంలో ఆర్య సమాజంలో యజ్ఞం చేస్తానంటే చతుర్వేద పారాయణం చేసినా దాంట్లో గాయత్రి మంత్రాన్ని చొప్పిస్తుంటారు.
అది రుద్రయాగం చేసిన మంత్రానికి మధ్యలో గాయత్రి మంత్రాన్ని చూపిస్తుంది, కల్పితం. పుష్పమ్మ గారు అర్థమవుతుందా లేదా? అర్థమవుతుంది వచ్చేసి. అందుకని శుద్ధముగా ఏదైతే విధి ఉన్నదో ఆ విధిని పూర్తిగా చేయాలి అనేది అభిప్రాయం. ఒకరు మరి ఒకరిని నిందించడంలో తత్పరులై వ్యర్థ కలహములు చేయుదురు. ఇక ఈ నిందించడంలో అంటే ఇప్పుడు వాళ్ళు నిందిస్తున్నారని మీరు చెప్తున్నారు కదా, మీరు కూడా వాళ్ళ తప్పులు ఎత్తి చూపిస్తున్నారు కదా, అంటే మీరు కూడా నిందిస్తున్నారు కదా అని అంటున్నారు. అంటే యథార్థం చెప్పింది కూడా వాళ్ళు వక్ర బుద్ధితో అర్థం చేసుకుంటారు కాబట్టి నిందించినట్టు అనిపిస్తుంటది. ఇక నింద ఎవరు చేస్తారు అని అంటే, ఆరోపణ ఎవరు చేస్తారు అంటే ఋగ్వేదంలో ఏమైనా చెప్పబడింది ఏంటంటే నిందితారో నింద్యాసు బహువచనం. అందరి చేత వేలెత్తి చూపించుకునే వాళ్ళే ఇంకొకరిని ఎక్కువగా వేలెత్తుతారు, నిందిస్తుంటారు, వారిట్లా వీరిట్లా అంటుంటారు అని. అవునా, అసలు అక్కడే మొదలవుతుంది. అంటే ఒకరిని వేలెత్తి చూపేటప్పుడు 3-4 వేలు తన వైపు చూపిస్తుంటాయి కదా, అవి చూసుకోరన్నట్టుగా వేదం ఏమంటుందంటే ఆ వారి చేత, మిగతా ప్రపంచమందరి చేత నిందింపబడేటువంటి వారే మంచి వారిని నిందిస్తారు అని వేదం యొక్క అభిప్రాయం. సమయం అవుతుంది ఆచార్య, అయిపోతుంది, అది దాటిపోయింది కదా. ఇప్పుడు ఒక ప్రస్తావం ఏమొస్తున్నది అని అంటే, ఏదో కుంటుకుంటూ మెంటుకుంటూ ముందుకు నడిపినప్పుడు నలుగురు ఉండేది, కార్యక్రమాలు నడిచినాయి, బాగుండే. ఇప్పుడు అది చూసి ఓర్వలేక తమ చేతిలోకి తీసుకున్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఎందుకు మరి ఇట్లా చేస్తున్నారు అని అంటే, అవును చేయమని, కార్యక్రమాలు చేయమని తీసుకోమని. అది ఏం భాష మాట్లాడడం, అది అర్థం కాదు, వారు ఏం మాట్లాడుతుంటారో అర్థం కాదు, అజ్ఞానం యుక్తాన్ని. దూరం ఉన్నప్పుడు అన్ని నాది నక్కజిత్తుల నాటకాలన్నీ నడుస్తాయి. ఎప్పుడైతే విద్వాంసుని సన్నిధిలో కూర్చొని చర్చ చేసుకుంటే అప్పుడు అంతా వాళ్ళది అజ్ఞానం అనేది వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు మనం దూరం నుండి మమ్మల్ని ఇట్లా అన్నారని అనుకుంటారు తప్ప సత్యం గ్రహించారు. అసలు ఆ విషయమే రాకూడదు ఆచార్యకి. అంతేగా బాగా ఎట్లా పేరే తీసుకోవట్లేదు. ముందుకు తీసుకెళ్ళండి. వారికి ఛార్జింగ్ అయిపోయినట్టుంది. ప్రభాకర్ గారు ఇంకొకరు లేరా? ఇవాళ మన యొక్క తరగతిలో సృష్టి ఎలా జరుగుతుంది దానికి నచ్చకొద్దు, స్పష్టంగా చెప్పండి. సృష్టి క్రమంలో సృష్టి ఎప్పుడు ఒకేలా జరుగుతుందా లేదా మార్పు వస్తుందా అనేటటువంటిది ప్రశ్నించే అతనికి అభిప్రాయం అన్నమాట. దాంట్లో దయానంద సరస్వతి చెప్తున్నారు, సృష్టి ఎప్పుడు ఒకేలాగానే దానికి విరోధం ఏమీ లేదు, కానీ అవరోధాలు ఉన్నాయి. ఎలా జరుగుతుంది అనేటటువంటిది ఉపనిషత్ దర్శనకారుల ద్వారా మనం తెలుసుకుంటున్నాము. ఆకాశము, వాయువు, అగ్ని, తర్వాత నీరు, భూమి, వీటి వల్లనే ఏ విధంగానైతే ప్రళయం జరుగుతుందో మళ్ళీ అదే విధానంగా సృష్టి మొదలవుతుంది అనేటటువంటిది ఎంతో చక్కటి రహస్యాలను అందజేశారు ఆచార్యులు. వారికి ధన్యవాదాలు. మనం ఈ ఎపిసోడ్ ని లైక్ చేద్దాం, షేర్ చేద్దాం, సబ్స్క్రైబ్ చేద్దాం. గంట సింహలు గట్టిగా నొక్కి అందరికీ తెలిసేటట్టుగా చేద్దాము. ఇవాళటి సంజోపాసన అయితే వీటే కదండి, ప్రభాకర్ గారిదేని అనుకుంటా, వారు లేరు అనుకుంటా. నేను చేయించనా అండి? మరి ప్రభాకర్ గారు అందుబాటులో లేరు. ఎవరైనా చేపిస్తే చేయించండి. మరి శ్రీనివాస్ గారు చేపిస్తారా? నేనే చేపిస్తాను. అక్కడ సంసాయోగ బ్రహ్మ సాక్షాత్కారం.
ఓం అమృతోపస్తరణమసి స్వాహ. ఓం అమృతాభిధానమసి స్వాహ. ఓం సత్యం యశస్మై శ్రీకిసేతాం స్వాహ. ఓం శన్నో దేవి రవిష్ఠయా ఆపో భవంతు పీతయే సంయోరవిస్రవంతు నః. ఇంద్రియ స్పర్శ మంత్ర. ఓం వాక్కు వాక్కు, ఓం ప్రాణః ప్రాణః, ఓం చక్షు చక్షుః, ఓం శ్రోత్రం శ్రోత్రం, ఓం నాభిః, ఓం హృదయం, ఓం కంఠః, ఓం శిరః, ఓం బాహుభ్యాం యశోబలం, ఓం కరతలకర పృష్ఠే. మార్చిన మంత్రం. ఓం భూః పునాతు శిరసి, ఓం భువః పునాతు నేత్రయోః, ఓం స్వః పునాతు కంఠే, ఓం ఆః పునాతు హృదయే, ఓం జనః పునాతు నాభ్యాం, ఓం తపః పునాతు పాదయోః, ఓం సత్యం పునాతు పునః శిరసి, ఓం ఖం బ్రహ్మ పునాతు సర్వత్ర. ప్రాణాయామ మంత్రం. ఓం భూః, ఓం భువః, ఓం స్వః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం. ఓం ఋతం చ సత్యం చ విద్యా తపసో జాయత, తతో రాత్ర జాయత, తతః సముద్రోర్నవః. సముద్రాదర్ణవదతి సంవత్సరో అజాయత, అహోరాత్రాణి విదదత్ విశ్వస్య మిషతో వసి. ఓం సూర్య చంద్రమసో దాతా యదా పూర్వమకల్పయత్, దివం చ పృథివీం చ అంతరిక్షమదో స్వాహ. ఓం శన్నో దేవి రవిష్ఠయా ఆపో భవంతు పీతయే సంయోరవిస్రవంతు నః. మనసా పరికల్పన. ఓం ప్రాచీదిగగిరిరధిపతిరసితో రక్షితాదిత్యా విషవః. తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షత్రేభ్యో నమః. విషేభ్యో నమయేభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం ద్విష్వస్తంభో జంభే తత్మః. దక్షిణాదిగింద్రోధిపతిః స్థిరస్థిరాజే రక్షితా పితర ఇషవః. తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షత్రేభ్యో నమః. విషేభ్యో నమయేభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం ద్విష్వస్తంభో జంభే తత్మః. ప్రదేశే దిక్కు వరుణోధిపతిః పృథాకు రక్షితానమిషవః. తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షత్రేభ్యో నమః. విషేభ్యో నమయేభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం ద్విష్వస్తంభో జంభే తత్మః. ఉదేచే దిక్కు సోమోధిపతిః స్వజో రక్షితా శనిరిషవః. తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షత్రేభ్యో నమః. విషేభ్యో నమయేభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం ద్విష్వస్తంభో జంభే తత్మః. ధ్రువాదిక్కు విష్ణురధిపతిః కల్మషగ్రీవో రక్షితా వీరుర ఇషవః. తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షత్రేభ్యో నమః. విషేభ్యో నమయేభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం ద్విష్వస్తంభో జంభే తత్మః. ఓం ఊర్ధ్వాదిక్కు బృహస్పతిరధిపతిః
ऋतो रक्षिता वर्षमुषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षतेभ्यो नम युषेभ्यो नम येभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं विश्वस्तम्भो जन्मे दद्मः जात वेदसे सुनवाम सोम मरातीयतो दहतु वेदः सनः पर्षदति दुर्गाणि विश्वानावेव सिन्धुं गिरिकार्तिः चित्रं देवानायुधरातमेकं चक्षुर्मुखस्य वरुणस्याग्नेः आप्राच्यावा पृथिवी अन्तरिक्षं सूर्यात्मा जगतस्तत्पुषश्च उदुत्यं जातवेदसं देवं वहन्ति केतवः दृशे विश्वाय सूर्यम् उद्वयं तमसः स्वाहा पश्यन्त उत्तरं देवं देवत्रा सूर्यमगन्म ज्योतिरुत्तमम् चक्षुर्देवहितं पुरस्तात् चित्रमुच्चरत् पश्येम स्थिरदास्यतं जीवेम स्थिरदास्यतं श्रीयाम स्थिरदास्यतं प्रब्रवाम स्थिरदास्यतं अदीनाः स्याम स्थिरदास्यतं भूयश्च स्थिरदास्यता ॐ सेन्नो देवी रविष्टया आपो भवन्तु पीतये सेयोरभिस्रवन्तु नः ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् హే జగదీశ్వర దయానిదే నీ అనంత కృప వలన మేము చేస్తున్న జప ఉపాసనాది కర్మముల మూలమున ధర్మ అర్ధ కామ మోక్షములని చతుర్విధ పురుషార్థముల శుద్ధిని ఈ జన్మయందే సంప్రాప్తించుకుంటున్నట్లు అనుగ్రహించుకుని స్వామి. ఓం నమ శంభవాయ చ మయభవాయ చ నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ. ఓం సెన్నో దేవి రవిష్టయ आपो भवन्तु पीतये संयोरभिस्रवन्तु नः. శాంతి మంత్రం చెప్పిన ఆచార్యుడు. ఓం జం శాంతికి అంతరిక్షం శాంతికి పృథివీ శాంతికి ఆపా శాంతికి ఓషధయ శాంతికి వనస్పతి శాంతి విశ్వే దేవా శాంతికి బ్రహ్మ శాంతికి సర్వం శాంతికి శాంతిరేవ శాంతికి సామాన్ శాంతిరేహి. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు చదివి నాకు అవకాశం ఇచ్చింది. కృష్ణమూర్తి గారు ఉండండి. ఓం నమస్తే ఆచార్యజీ, సర్వేభ్యో నమః. నమః ఆచార్యజీ. నమస్తే. ఓం నమస్తే ఆచార్య, సర్వేభ్యో నమః. నమస్తే ఆచార్య. కృష్ణమూర్తి గారు. ఓం నమస్తే ఆచార్య, సర్వేభ్యో నమః. ఓం నమస్తే ఆచార్య, సర్వేభ్యో నమః. నమస్తే. ఓం ఆచార్య రికార్డ్.